కష్టాలంటారు అందరూ, కానీ ఎవరైనా ఆలోచించారా? కష్టాలు ఎందుకు వస్తాయి? మనం దేవుణ్ణి ఇలా అడుగుతాం, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? దేవుణ్ణి ఎప్పుడైనా ఇలా అడిగారా? దీని నుంచి నేనేం నేర్చుకుంటున్నానని. ఈరోజు ఈ వీడియో చివరి వరకు వినండి. మీరు కష్టాలను చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. కష్టం అంటే ఏమిటి? కష్టం అనేది శిక్ష కాదు. కష్టం అనేది పరీక్ష కాదు. కష్టం అనేది ఒక సందేశం. ఒక చిన్న పిల్లవాడు నడక నేర్చుకుంటున్నప్పుడు పడిపోతాడు. అది కష్టం కాదా? కానీ అదే పడిపోవడం లేకపోతే నడక నేర్చుకుంటాడా? మనం కూడా అలాగే. మనకు పని పోతే, డబ్బు తగ్గితే, మనుషులు దూరం అయితే అది అంతం కాదు. అది ఒక కొత్త ఆరంభం. ఎందుకు కొందరు విన్నా మారరు? ఇద్దరు వ్యక్తులు ఒకే సమస్యను ఎదుర్కొన్నారు. ఒకడు అనుకున్నాడు ఇది నా అంతం అని. మరొకడు అనుకున్నాడు ఇది నా మలుపు అని. తేడా సమస్యలో లేదు, తేడా ఆలోచనలో ఉంది. కొందరు చెబితే వింటారు, కానీ ఎందుకు మారరు? ఎందుకంటే వినడం ఒక అలవాటు, మారడం ఒక నిర్ణయం. ఈరోజు మారాలని నిర్ణయం తీసుకోకపోతే ఏ మాట విన్నా ప్రయోజనం ఉండదు. కష్టాలు ఎందుకు వస్తాయి? మన బలం బయటపడేందుకు. మనకు మన బలం తెలియదు. కష్టం వచ్చినప్పుడు మాత్రమే బయటపడుతుంది. మన దిశ మార్చడానికి. కొన్నిసార్లు మనం తప్పుదారిలో నడుస్తుంటాం. కష్టం ఒక సిగ్నల్ లాంటిది. మన ఈగో తగ్గించడానికి. అహంకారం ఎక్కువైతే మన జీవితం ఒక్కసారిగా నేర్పుతుంది. మన నిజమైన మనుషులు ఎవరో చూపించడానికి. సుఖంలో అందరూ ఉంటారు, కష్టంలో ఎవరుంటారో అప్పుడు తెలుస్తుంది. కష్టం వచ్చినప్పుడు చేయాల్సింది ఏమిటి? పారిపోవద్దు, నిందించవద్దు. ప్రశ్నించు, ఇది నాకు ఏం నేర్పుతుంది అని. ఒక అడుగు వేయి, చిన్న మార్పు చెయ్యి. ప్రతిరోజు 1% మారితే 100 రోజులలో 100% మారి తీరుతుంది. కష్టం శాపం కాదు, కష్టం ఒక గురువు. కష్టం వచ్చినప్పుడు ఏడవచ్చు, కానీ ఆగిపోవద్దు. ఎందుకంటే నీలో నుండి మార్చేది నీ సుఖాన్ని కాదు, కష్టాన్ని మాత్రమే. ఈ రోజు నుంచి కష్టాలను చూసే విధానం మార్చండి, మీ జీవితం మారుతుంది.